అమ్మవారు అభిషేక ప్రియ. అభిషేకం అంటే చాలా ఇష్టం అండి. మరి ఏ ఏ ద్రవ్యాలతో అమ్మవారిని మనం అభిషేకిస్తే మనకు ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే నవరాత్రుల్లో జగన్మాత అనుగ్రహం కోసం పాటించాల్సినటువంటి పరిహారాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అండ్ వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. అప్పుడు అన్ని పరిహారాలు కానీ అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయండి. అమ్మవారిని ఆవు పాలతో గనక మనం అభిషేకించినట్లయితే సకల దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఆవు పాలతోటి తదియ రోజున అమ్మవారిని గనక మనం అభిషేకించినట్లయితే ఎటువంటి అకాల మృత్యు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. అమ్మవారిని ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల సంపదలు కలుగుతాయి. అమ్మవారిని తేనెతోటి అభిషేకం చేయడం వలన యశస్సు పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది. అందులో షష్ఠీ తిథి ఉన్నటువంటి రోజున తేనెతోటి అమ్మవారిని గనక అభిషేకించినట్లయితే బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది. అదేవిధంగా ఆవు నేతితోటి అమ్మవారిని గనక మనం అభిషేకించినట్లయితే సకల రోగాలు తొలగిపోతాయి. అందులో పాడ్యమి తిథి రోజున ఈ విధంగా ఆవు నేతితోటి అమ్మవారిని గనక అభిషేకించినట్లయితే ఈ నివారణ శీఘ్రంగా జరుగుతుందండి. అమ్మవారిని చక్కెరతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు కలుగుతుంది. అందులో విధియ తిథి రోజుల్లో ఇది గనక నిర్వహిస్తే విశేష ఫలితాలు అనేవి లభిస్తాయి. గంధాన్ని స్వయంగా సాది ఆ గంధపు నీటితో అమ్మవారిని గనక మనం అభిషేకించినట్లయితే మనలో ఉన్నటువంటి తామజ గుణం అనేది తొలగిపోతుంది. అలానే కుంకుమతోటి అమ్మవారిని అభిషేకించడం వలన నిండు నూరేళ్ళు ముత్తైదువుతనంతో సదా అఖండ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. అదేవిధంగా పసుపు నీటితో అమ్మవారిని గనక మనం అభిషేకించడం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. అష్టమి రోజున బెల్లం నీటితో అమ్మవారిని అభిషేకించి మంచి బెల్లం ఎవరికైనా సరే దానం చేయడం వల్ల అష్ట కష్టాలు బాధపడుతున్నటువంటి వారికి ఇట్టే తొలగిపోతాయండి. అమ్మవారిని మామిడి రసంతో అభిషేకం చేయడం వలన ఆ సరస్వతి ఆ ఇంటిని విడిచి వెళ్ళదు. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి సరస్వతి కటాక్షం ఉండేలా చేస్తుంది. ఇలా అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని 108 పువ్వులతోటి అర్చించాలి. కమలాలు, జాజి పువ్వులు, లేత బిల్వాలతోటి గనక అభిషేకించినట్లయితే సంపదలు కలుగుతాయి. మీకు దొరికితే దానిమ్మ పువ్వు, మల్లె పువ్వులు అన్నా సరే అమ్మవారికి చాలా ప్రీతండి. వీటితో అయినా సరే అర్చించండి. అప్పుడు అమ్మవారు ప్రీతి చెంది మన కోరికలు నెరవేరుస్తుందా అంటే లేవు. ఇవి ఉంటే మన శక్తి కొలది చేసుకోండి, భక్తే ప్రధానం. మరి ఎందుకు అనుకుంటున్నారా? మన తృప్తి కోసం అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల అమ్మవారి మీద మన శ్రద్ధను తెలియచేయడం కోసం అండి. అప్పుడు చేస్తే మనకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేవి కూడా మ్యాక్సిమం ఆ అమ్మవారి దయ వల్ల తొలగిపోతాయి అని చెప్పుకోవడం అండి. ఇవన్నీ ఆచరిస్తూ అమ్మవారు మన నుండి మనం పరిపూర్ణంగా చేసేటువంటి పూజనే కోరుకుంటుందండి. ఎవరైతే ఆ అమ్మవారు మనకి కడుపు నిండా అన్నం పెట్టి అందంగా అలంకరించి మురిసిపోతుందో అదేవిధంగా మనం కూడా ఆ తల్లిని మనం బిడ్డగా భావించి అభిషేకించి అలంకరించి నివేదన చేస్తామండి. అమ్మవారు కూడా మనల్ని నుంచి ఏం ఆశించదు కదండి. ఎప్పుడైతే మన ఒక బిడ్డ తల్లి నుంచి ఏం ఆశించదు, అలానే మన సంతోషం కోసం మనం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాము. మనకున్నటువంటి దుర్గతులను తొలగించుకుంటున్నాము. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, అభిషేకాలు కూడా నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి. నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణానుగ్రహం కలగడానికి పరిహార శాస్త్రంలో సులభమైన పరిహారాలు అనేవి చెప్పబడినవి. వాటిలో ముఖ్యమైనది పసుపు పరిహారం. ఈ పసుపు పరిహారం ఏమిటండి అంటే నవరాత్రుల్లో ఏ రోజైనా సరే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపును మీరు కొద్దిగా ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుందండి. అంటే దేవాలయంలో అమ్మవారి అర్చనకు యూజ్ చేసేటువంటి పసుపును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఆ విధంగా తీసుకొచ్చుకున్న తర్వాత ఒక వెండి భరిణ లేక ఇత్తడి భరణలో ఆ పసుపును పోసి ఆ భరణను మీ ఇంటిలో పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలండి.
ఆ భరణకి నవరాత్రులలో ఆ తరువాత కూడా ప్రతిరోజు అగరబత్తులు చూపించడం, ధూపం చూపించడం లాంటివి చేసుకోవాలి. ఇలా అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపు కొద్దిగా తెచ్చుకొని, ఆ పసుపులో మీ ఇంటిలో ఉన్నటువంటి కొద్దిగా పసుపును కలుపుకొని భరణలో పోసి పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధించుకోవచ్చు. దీనికి ప్రమాణం దేవీ భాగవతం. బ్రాహ్మణుని భార్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షి దయతలిసి ఉపాయం చెబితే ఆ అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి పసుపు తెచ్చుకొని, పసుపులో ఇంటిలో ఉన్న పసుపు తెచ్చుకొని భరణలో పెట్టుకొని పూజ గదిలో పెట్టుకుంది. అప్పటి నుంచి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని దేవి భాగవతంలో చెప్పబడింది. అలానే కుజదోషం అనేది జాతకంలో పెద్ద దోషం. కుజదోషం 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఆడవారికి పెళ్ళిళ్ళు జరగవు. ఎంత వయసు వచ్చినా సరే సంబంధాలు అనేవి తప్పిపోతాయి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే దేవీ నవరాత్రులు అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపును కొద్దిగా యూజ్ చేసుకొని ఆ పసుపుతో మంగళ గౌరిని తయారు చేయాలి. ఆ పసుపులో కొంత నీటిని కలిపి పసుపు ముద్దను తమలపాకు మీద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించి ఎడమవైపు కుడివైపు పైన కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలతో పుష్పాలను పూజించినట్లయితే ఓం శ్రీ గౌరీ దేవ్యే నమః అని చెప్పి 108 లేదా 54 లేదా ఒక్కసార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం మొక్కను పెట్టాలి. ఆడవారు గౌరీ పూజ చేస్తారు. చాలామంది తమలపాకులో పసుపును ఉంచి గౌరమ్మగా చేస్తారు. నవరాత్రుల్లో ఏం చేయాలంటే అమ్మవారి ఆలయంలో యూజ్ చేసిన పసుపును తీసుకొచ్చుకొని పసుపుతో గౌరమ్మను తీసుకొచ్చుకొని పూజ చేసినట్లయితే భయంకర కుజదోషాలు తొలగిపోతాయి. వయస్సు పెరిగి పెళ్లి నిశ్చయం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న వారు వాటిని తొలగించుకునే శక్తి పసుపుకు ఉంటుంది. ఇలా అమ్మవారికి పూజకు ఉపయోగించిన పసుపుని తీసుకొచ్చుకొని ఉపయోగించుకోండి. ఇది అద్భుత శక్తివంతమైన పసుపు పరిహారం. ఆ తర్వాత కుంకుమ పరిహారం అండి. కుంకుమ పరిహారం ఏమిటండి అంటే నవరాత్రుల్లో రోజు అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మంచిది. అలా వీలు కాని పక్షంలో మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అమ్మవారి ఆలయంలో మెట్లకు కుంకుమ బొట్లు పెట్టినట్లయితే దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది. తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. ఆ తర్వాత 3వది గంధం పరిహారం. అమ్మవారికి ఇష్టమైన గంధం ఉందండి. దాన్ని శక్తి గంధం అంటారు. ఆ గంధాన్ని పేరు శక్తి గంధం. ఈ శక్తి గంధం అనేటువంటిది 8 రకాల ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది. ఈ 8 ద్రవ్యాలు ఏమిటి అంటే పచ్చకర్పూరము, శ్రీగంధము, కచోరి, చందనం, కుంకుమ పువ్వు, సిరసాల, జఠామాసి, గోరోజనం. ఈ 8 ద్రవ్యాలను కలిపి మనకి బయట అనేవి లభిస్తుంటాయి. ఈ 8 ద్రవ్యాలను తీసుకువచ్చుకొని వాటిని కలిపి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించడం లేక ఈ 8 ద్రవ్యాలతో తయారు చేయబడినటువంటి శక్తివంతమైనటువంటి శక్తి గంధాన్ని అమ్మవారికి దేవాలయంలో సమర్పించడం లేదా ఇంట్లో అమ్మవారి విగ్రహం లేక ఫోటోకి ఈ శక్తి గంధాన్ని అలంకరించాలండి. పచ్చకర్పూరము, శ్రీగంధము, కచోరి, చందనం, కుంకుమ పువ్వు, సిరసాల, జటామాంసి, గోరోజనం అండి. అష్టద్రవ్యాలు. ఈ ద్రవ్యాలతో తయారు చేయబడినటువంటి గంధాన్ని శక్తి గంధం అంటారు. ఒకవేళ శక్తి గంధం అందుబాటులో లేకపోతే ఈ 8 ద్రవ్యాలు తెచ్చుకుని అమ్మవారికి సమర్పించిన ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ శక్తి గ్రంథం అమ్మవారికి దేవాలయంలో కానీ ఇంటిలోని ఫోటోకు కానీ విగ్రహానికి కానీ సమర్పించినట్లయితే ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే గృహంలో ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగుతుంది. ఇంటిలో ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ పోతుంది. ఇంటి సభ్యులకు ఉన్న బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది. కాబట్టి ఇంటికి ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగింపచేసుకుని ఇంటిలో సానుకూల పరిస్థితి పెరగడానికి అమ్మవారికి శక్తి గంధం సమర్పించాలి. అదేవిధంగా నవరాత్రుల్లో పచ్చకర్పూరానికి కూడా అద్భుత ప్రాధాన్యం ఉంది. ఎప్పుడైనా ఏ రోజైనా నవరాత్రుల్లో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి హారతుల నిమిత్తం కానీ నైవేద్యం నిమిత్తం కానీ 100 గ్రాముల పచ్చకర్పూరాన్ని సమర్పించండి.
పచ్చకర్పూరం ఆలయంలో అమ్మవారికి సమర్పించి ఇంటికి వస్తే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. అధికార పదవులు సిద్ధించుకోవచ్చు. భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో అద్భుతమైన విజయం కలుగుతుంది. కాబట్టి నవరాత్రుల్లో ఏ రోజైనా 100 గ్రాముల పచ్చకర్పూరం అమ్మవారికి సమర్పించండి. ఈ ప్రయత్నాన్ని మీకున్నటువంటి పనులను సిద్ధింపచేసుకోండి. వీటన్నిటికీ సంబంధించిన పరిహారం పాటించడం వల్ల అద్భుతం యోగం కలుగుతుంది. అలా నవరాత్రుల్లో ఏ రోజైనా కానీ ప్రతిరోజు కానీ ఒక అద్భుతమైన మంత్రం అనేది చెప్పబడిందండి. ఆ మంత్రం ఏంటంటే ఓం విశ్వమాత్రే నమః. ప్రతిరోజు కానీ ఏ రోజైనా సరే నవరోజుల్లో ఓం విశ్వమాత్రే నమః త్రిసంధ్యలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎల్లవేళలా మీకు వీలైనప్పుడల్లా మంత్రాన్ని చదివినట్లయితే అమ్మవారు మీకు తిరుగులేని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపచేస్తుంది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. ఆ అమ్మవారిని ఎప్పుడు పూజించినా సరే ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయండి. ప్రత్యేకంగా అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతి. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించాలి. అంచు కూడా బంగారు రంగు అంచు ఉంటే ఇంకా మంచిది. ఎరుపు రంగు చుక్కలు గీతలు ఉన్నా కూడా దాన్ని ఎరుపు రంగు వస్త్రంగా భావిస్తారు. మిగిలిన రంగులు ఉన్నప్పటికీ ఎరుపు రంగు చుక్కలు కానీ ఎరుపు రంగు గీతలు కానీ వస్త్రంలో ఉండాలి. అంచు బంగారపు రంగు ఉంటే అద్భుత ఫలితం అనేది లభిస్తుంది. ఇలా ఈ ప్రత్యేకమైన పరిహారాలను నవరాత్రుల్లో పాటించి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం కోసం దుర్గా కవచం ఉంటుంది. ఈ దుర్గా కవచం చాలా శక్తివంతమైంది. నవరాత్రుల్లో దుర్గా కవచం విన్నా చదివిన అద్భుత ప్రయోజనం కలుగుతుంది. దుర్గా కవచం చదవలేనటువంటి వారు, వినడం వీలు లేనటువంటి వారు ఓం విశ్వమాత్రే నమః అని చదువుకున్నట్లయితే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని నవరాత్రుల్లో మనం సులభంగా పొందగలుగుతామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.